సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారికి సిద్దిపేట ప్రజలందరి తరపున చిన్న విన్నపం మేడం. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నమస్కారములు. దేశానికే గర్వకారణమైన గుండెకి భరోసానిచ్చే ఆరోగ్యశ్రీ పథకం నీరుగారిపోతుంది. సిద్దిపేటలోని ఆరోగ్యశ్రీ అనుబంధ హాస్పిటల్లో ఇటు పబ్లిక్ ని ఇటు గవర్నమెంట్ ని మోసం చేస్తున్నారు. ఎలాగంటే ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయిన పేషెంట్ ని అన్ని టెస్టులతో సహా ట్రీట్మెంట్, భోజనం, బస్ ఛార్జ్ తో సహా ఉచిత సేవలు చేయబడతాయి. కానీ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ పేషెంట్ కి నర్సింగ్ బిల్స్, రూమ్ ఛార్జెస్, ల్యాబ్ ఛార్జెస్ అంటూ సపరేట్ గా వేస్తున్నారు. మరియు కొంతమందికి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయి పొక్కలు విరిగితే ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ నుంచి వచ్చే రాడ్స్ బాగుండవని చెప్పి స్పెషల్ రాడ్స్, ఇంపార్టెంట్ రాడ్స్ అని చెప్పి పేషెంట్స్ దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారండి. దీని ద్వారా ఆరోగ్యశ్రీ అమౌంట్ క్లెయిమ్ చేసుకుంటూ ఇటు పబ్లిక్ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నారు. ఇది చాలా మోసం. ముఖ్యంగా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా మొదటగా తీసుకొచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్ కి. కానీ అక్కడ టైం కి ట్రీట్మెంట్ చేయక పేషెంట్ నొప్పి భరించలేక ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తున్నారు. అక్కడేమో ఇలా ప్రజల్ని వేధిస్తున్నారు. దయచేసి కలెక్టర్ మేడం గారు ఇలాంటివి పునరావృతం కాకుండా సిద్దిపేట ఆరోగ్యశ్రీ అనుబంధ హాస్పిటల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెద్ద పెద్ద అక్షరాలతో ఆరోగ్యశ్రీ ఫెసిలిటీని ప్రింట్ చేయించి ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. రాష్ట్రం అంతా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కావున గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు జరగకుండా చేయాలని మా 39వ వార్డు ప్రజల కోసం ఆరోగ్యశ్రీ కార్డ్ ని అందరికీ అర్థమయ్యే విధంగా ప్రింట్ చేయించి ఇంటింటికి పంచుతున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి కార్డ్స్ చేసి ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా చేయగలిగితే ఇంకా బాగుంటుందని మా యొక్క మనవి. థ్యాంక్ యూ. ఇట్లు మీ దీప్తి నాగరాజ్, 39వ వార్డు కౌన్సిలర్, సిద్దిపేట.